ఇక్కడ నేను కేఎఫ్సీ చికెన్ చేస్తున్నాను. మా బాబు ఈరోజు కేఎఫ్సీ చికెన్ కావాలంటే సరే ఇంట్లోనే ట్రై చేద్దామని యూట్యూబ్లో చూసి కేఎఫ్సీ చికెన్ ట్రై చేశాను. వీటి కోసం బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఒక ఎగ్ వైట్ జస్ట్ ఆ బైండింగ్ కోసం ఎగ్ వైట్ తీసుకొని దీంట్లో 2 times బ్రెడ్ క్రమ్స్తో కలిపి జస్ట్ ఫ్రై చేసుకున్నాను అంతే. బట్ నేనైతే చికెన్ మటన్ అలాంటివి తినను. నేను ఎగిటేరియన్, ఎగ్ మాత్రమే తింటాను, నో నాన్ వెజ్. మా బాబీది సేమ్ కేఎఫ్సీ చికెన్ లానే ఉందని చెప్పాడు. నేను చికెన్ చేత్తో కూడా పట్టుకోను. నేను నాన్ వెజ్ ఎందుకు తినను అంటే అది కూడా మనలాగానే ప్రాణి కదా, మనకు గిచ్చితే ఎంత నొప్పి ఉంటుందో దానికి చంపితే గిచ్చితే కూడా అదే నొప్పి ఉంటుంది కదా అని నేను అనుకుంటాను. మా బాబు నాన్ వెజ్ తినకూడదని నేను అనుకుంటాను, కానీ అది వాడంతటా వాడికి రావాలి. నేను బలవంతంగా నాన్ వెజ్ మానిపించాలి అని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ నుంచి వాడికి ఏంటంటే నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అన్నది, అంటే మనకెంత పెయిన్ ఉంటుందో వాటికి కూడా అదే పెయిన్ కదమ్మా అని చెప్తాను. బట్ వాడికి ఆ కోరిక ఉంది కదా, వాడంతటా వాడికి తెలిసిన రోజు వాడే నాన్ వెజ్ మానేస్తాడు అనిపిస్తుంది. ఈరోజు నా డైట్ మేబీ Day 9 ఏమో, చాలా డేస్ మధ్యలో గ్యాప్ వచ్చింది, అలానే 81 దగ్గర ఆగిపోయి ఉన్నాను. ఈరోజు నా డైట్ వచ్చేసి పచ్చిపులుసు, కీర, రైస్ తీసుకున్నాను అండ్ దొండకాయ ఫ్రై. పచ్చిపులుసు నాకు ఇది చాలా ఇష్టమైన పచ్చిపులుసు. నువ్వుల పొడి, బెల్లము, ఆనియన్, చింతపండు చారు. సమ్మర్లోనైతేనేమో మామిడికాయని ఉడకబెట్టేసి చారు చేస్తాం. పచ్చిమిర్చి కాల్చి నలిపి వేసుకోవాలి. పచ్చిమిర్చి డైరెక్ట్గా బొగ్గుల మీదైనా కాల్చవచ్చు, లేదా స్టవ్ మీద మంట మీదైనా లైట్గా జస్ట్ ఒక ఫోర్క్కి గుచ్చేసి కాల్చి వేస్తే ఆ పచ్చిమిర్చి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చేత్తో గట్టిగా దాంట్లో ఒత్తేయాలి.